ఒక బెగ్గరే జీవితంలో వాడు సమాజం మొత్తం తిరిగి వాడు తిరిగి హాస్పిటల్స్, గుళ్ళు, గోపురాలు, కాలేజీలు, స్కూళ్ళు, చౌరస్తాలు అన్నీ తిరిగి వాడు మనుషులను చదువుతాడు. వాడు మనుషుల గురించి చదువుతాడు. అమ్మ ఈ ప్లేస్ లో మనుషులు ఇట్లుంటారు, వీడు ఇట్లుంటారు, వాడు ఇట్లుంటాడు, వాడు అట్లుంటాడు, ఆడలు ఇట్లుంటారు, మొగలు ఇట్లుంటారు, ముసలోళ్ళు ఇట్లుంటారు, పిల్లలు ఇట్లుంటారు, పెద్దలు ఇట్లుంటారు, యువకులు ఇట్లుంటారు, టీనేజర్లు ఇట్లుంటారు అని అన్ని అర్థం చేసుకుంటాడు. వాడు అర్థం చేసుకొని అప్పుడు వాడికి అది ఆ స్కిల్స్ డెవలప్మెంట్ అయితే వాడు ఏం డెవలప్ అయితే వాడికి స్కిల్స్ డెవలప్ అయ్యి వాడు ఏం చేస్తాడంటే వాడు ఎట్లాంటి మనుషులు కనబడతారో చూసి ఆ మనుషులకు తగ్గట్టుగా వాడిని ఎట్లా బెగ్గింగ్ చేయాలి, వాని దగ్గర నుంచి నేను అనుకున్న పైసలు వాని దగ్గర నుంచి నేను ఎట్లా వసూలు చేసుకోవాలి, వీని దగ్గర 100 వసూలు చేసుకోవన్నా, 50 వసూలు చేసుకోవన్నా, 10 వసూలు చేసుకోవన్నా, 5 వసూలు చేసుకోవన్నా, ఆఖరికి 1 రూపాయి అయినా సరే వాడిని నేను వసూలు చేసుకుని పోవాలి అనేటువంటి స్కిల్స్ వాడిని నేర్చుకుంటాడు. మరొక బెగ్గరే గంతగాను సమాజంలో తిరిగి స్కిల్స్ నేర్చుకొని వాడు ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కు తగ్గట్టు వాడు బెగ్గింగ్ చేసుకొని వాడు ఇలా బెగ్గర్స్ లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఉద్యోగాలు చేసేటోని కంటే ఎక్కువ బెగ్గర్స్ లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఆడ మేము బెగ్గింగ్ చేయన్నా సార్ అని మీరు అనుకుంటున్నారు. నాట్ బెగ్గింగ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాడు అది చిన్నది అని చెప్పేసి, ఆ వృత్తి చిన్నది అని చెప్పేసి, అది పనికిరాంది అని చెప్పేసి అందరూ హీనంగా చూసేటువంటి వృత్తి అని వాడు దాన్ని భావించకుండా వాడు ఒకే ఒక లక్ష్యం పెట్టుకుని వాడి మైండ్ ఏంటిది, వాడు పైసా సంపాదించాలి. ఏం సంపాదించాలి? పైసా సంపాదించాలి. వాడి లక్ష్యంలో పైసా సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నాడు. కాబట్టి ఇవన్నీ వాడు ఏమన్నా పట్టించుకుంటాడా? ఏం పట్టించుకోడు. ఓసారి దున్నపోతలు ఉన్నావు, నీకు ఏమైందిరా, ఎందుకు అడుగుతున్నావురా అంటాడు వాడు. అయినా కానీ వాడు సప్పుడే పోతాడు. అరే ఇంకో దగ్గరికి పోతాడు, నీకేం కష్టం వచ్చింది బిడ్డ, ఎందుకు అడుగుతున్నావు బిడ్డ అని అంటాడు. ఇంకోటి అంటాడు, ఇవి చదువుకునే వయసులో నీకు ఎందుకురా, మంచిగా చదువుకోక అడుక్కున్నాడు ఎందుకురా అంటాడు వాడు. ఇవన్నీ అన్నా కానీ వాడు ఏమైనా పట్టించుకుంటాడా? ఏం పట్టించుకుంటాడు? ఏం పట్టించుకోడు. వాడి లక్ష్యం అంతా ఒకటి, ఎవడు ఏమని అనుకొని అంటే అన్నావు కానీ ఒక్క 5 రూపాయలు లేవా ఛాయ్ తాగుతా ఉంటాడు ఆఖరికి. అంటే వాళ్ళ లక్ష్యం అంతా దేని మీద ఉంది? పైసా మీద ఉంది. వాళ్ళ లక్ష్యం అంతా పైసా మీద ఉంది. కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్ గా నీ లక్ష్యం దేని మీద ఉండాలి? చదువు మీద ఉండాలి. వాట్ స్కిల్స్ యూ డెవలప్ ఇన్ ద స్టడీ, హౌ టు రీడ్, హౌ టు రైట్ అండ్ హౌ టు రెక్టిఫై యువర్ మిస్టేక్స్, దట్ షుడ్ బి యూ డెవలప్ యువర్ స్కిల్. అండర్స్టాండ్? సో కంపల్సరీ యాజ్ ఎ స్టూడెంట్ గా మనం ఎంత చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎంత చదివితే మనకు బాగుంటుంది, ఎన్ని గంటలు చదవాలి, మరి ఎలాంటి టాపిక్స్ చూస్ చేసుకొని ఫస్ట్ చదవాలి, హార్డ్ టాపిక్స్ ఏవి, ఈజీ టాపిక్స్ ఏవి, మీడియం టాపిక్స్ ఏవి, వీటన్నిటి మీద మనం ఒక గ్రిప్ సంపాదించాలి. అవి ఎప్పుడు సంపాదిస్తావు? వెన్ యూ స్టడీ ఆల్ ద బుక్ చాప్టర్స్, దెన్ యూ విల్ గెట్ వన్ క్లారిటీ. నువ్వు అన్ని చాప్టర్స్ చదివినప్పుడు అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏమని? ఈ బుక్ లో సోషల్ లో ఈ చాప్టర్స్ కొంచెం ఆడు, ఈ చాప్టర్స్ చాలా ఈజీ, ఈ చాప్టర్స్ నుంచి ఇన్ని మార్క్స్ కవర్ అవుతున్నాయి, ఈ చాప్టర్ నుంచి 10 మార్క్స్ కవర్ అవుతున్నాయి, ఈ చాప్టర్స్ నుంచి 20 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఇవన్నిటిని నీకు నువ్వుగా అనలైజ్ చేసుకోగలుగుతావు. దేర్ ఇస్ నో సపోర్ట్ నౌ వెన్ యు కంప్లీట్ హార్డ్ వర్క్ ఆన్ యువర్ ఓన్ స్కిల్స్. అండర్స్టాండ్? నీ ఓన్ స్కిల్స్ పైన నువ్వు కంప్లీట్ గా హార్డ్ వర్క్ చేసినప్పుడు అప్పుడు నీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నీకే ప్రతిదీ తెలుస్తుంది. అప్పుడు నీకు నువ్వుగానే నువ్వు ఎగ్జామ్ రాసొచ్చి ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పేసి నీకు నువ్వుగా బండగుర్తుగా చెప్పవచ్చు. అర్థమవుతుందా? టాపర్స్ వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఇవే, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉండే లక్షణాలు ఇవే. వాడు ఎగ్జామ్ రాసిన తర్వాత, ఒక్కొక్కడు గవర్నమెంట్ జాబ్ రాసిన తర్వాత కూడా నీకు జాబ్ వస్తుందా రాదా అంటే రాదని చెప్తాడు. ఎందుకంటే నేను మొత్తం చదివిన సంవత్సరం అంతా కానీ పేపరు నేను అనుకున్న విధంగా రాలేదు, నేను కొన్ని చాప్టర్స్ ఏవైతే మిస్ అయినో దాంట్లో నుంచి వాడు క్వశ్చన్లు అడిగింది కాబట్టి నేను అవి అటెంప్ట్ చేయలేకపోయినా కాబట్టి నాకు గవర్నమెంట్ జాబ్ మిస్ అవుతుంది అని వాడు పక్కాగా బండకుగా చెప్తాడు. కాన్ఫిడెన్స్ తో చదివినటువంటి వాడు, క్వశ్చన్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినటువంటి వాడు, ఏ చాప్టర్ నుంచి వచ్చిందని అబ్జర్వ్ చేసినటువంటి వాడు. మనం కూడా అట్లా చదవగలిగితేనే మనం నెక్స్ట్ ఏ ఎంట్రన్స్ పోయినా కూడా, ఇఫ్ యు గో ఎంసెట్ ఎంట్రన్స్, ఇఫ్ యు గో నీట్ ఎంట్రన్స్, వాట్ ఆర్ ద ఎంట్రన్స్, ఇఫ్ యు గో ఇన్ యువర్ ఫ్యూచర్, ఆల్
subjects will cover from your third class to intermediate. From third class to intermediate. నువ్వు ఏ ఎంట్రన్స్ పోయినా సరే, నువ్వు ఫ్యూచర్లో ఎంసెట్ రాసినా, నీట్ రాసినా, ఇంకేది రాసినా, జేఈ మెయిన్స్ రాసినా, అడ్వాన్స్ రాసినా, ఏది రాసినా కూడా కంపల్సరీ మనం 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి టెక్స్ట్ బుక్ లో నుంచే ప్రతిదీ దాంట్లోనే ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్ లో మనం పర్ఫెక్ట్ గా చదవగలిగితే మనకు ఇంకా ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు. ఏ కోచింగ్ సెంటర్ కు తర్వాత మనం వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. అంత పర్ఫెక్ట్ గా మన టెక్స్ట్ బుక్ లలో ఉంటుంది. మరి మనం చదువుతున్నామా అంత పర్ఫెక్ట్ గా? మనకు మనం ఒకసారి గట్టిగా చెప్పండి, నిజంగా అంత పర్ఫెక్ట్ చదివినామా? అంత పర్ఫెక్ట్ చదవలేదు. అంత పర్ఫెక్ట్ చదవలేదు కాబట్టి మన మీద మనకు భయం అవుతుంది, మన మీద మనకు కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుంది, అందుకే భయం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయేది ఏం లేదు. ఇప్పుడే మీ లైఫ్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి. నిజంగా వాస్తవానికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీ లైఫ్ నిజమైన జర్నీ. ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ గడిపినటువంటి చిన్న పిల్లల జీవితం మీరు. ఇప్పటి నుంచి మీరు నిజమైనటువంటి పోటీ ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది. రేపటి నుంచే నిజమైన పోటీ ప్రపంచంలోకి మీరు ఎంటర్ అవుతారు. ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడాలి అని అంటే ఈ రోజు నుంచి మీరు టెక్స్ట్ బుక్స్ ని, ప్రతి పుస్తకాన్ని వదలకుండా చదివి దాన్ని మొత్తం పిప్పి పిండి వేసి జ్యూస్ చేసుకుని తాగాలి. అంత ఘోరంగా మనం చదవగలిగితేనే ఈ పోటీ ప్రపంచం లోపల మనం నిలబడి మనకంటూ ఒక స్థాయిని, ఒక ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ టెండూల్కర్ అందరు తెలుసా? సచిన్ తెలుసా? తెలుసా? ఎవడాడు? క్రికెటర్ కాదు, క్రికెటరేనా? ఇప్పుడు సచిన్ అనగానే ఒకే ఒక పేరు చెప్పింది మీరు, సచిన్ టెండూల్కర్ క్రికెటర్ అని చెప్పింది. సచిన్ ఒకడే ఉన్నాడా ఈ భూ ప్రపంచం మీద? ఎంతమంది ఉన్నారు? బొచ్చడి మంది ఉన్నారు. బొచ్చడి మంది ఉన్నారు. సచిన్ టెండూల్కర్ లో కొన్ని వందల మంది, వేల మంది ఈ భూమి మీద కొన్ని వందలు వేల మంది సచిన్ ఉన్నారు. సచిన్ అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు. కానీ సచిన్ అని పేరు పెట్టగానే ఒకే ఒక మనకు మన మనస్సులో మెదిలినటువంటి ఒక ఇమేజ్ ఏంటిది? ఒక క్రికెటర్. వై? బికాస్ ఈస్ క్రియేటెడ్ హిస్ ఓన్ బ్రాండ్. ఈస్ క్రియేటెడ్ హిస్ ఓన్ బ్రాండ్. అతను తనకు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. సచిన్ అనే పేరు చెప్తే నేను తప్ప ఈ భూమి మీద ఎవ్వడు గుర్తు రావద్దు అనేటువంటి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. కాబట్టి ఈ రోజు ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడా సచిన్ అనగానే ఈజ్ ఎ టెండూల్కర్, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది క్రికెట్ అని చెప్తారు. ఈజ్ సచిన్ టెండూల్కర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద క్రికెట్ అని చెప్తారు. వై? బికాస్ ఈజ్ క్రియేటెడ్ లైక్ బ్రాండ్. అతను ఒకటే ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ఈ మొత్తం క్రికెట్ లో నేను ప్రతి స్కిల్ నేర్చుకోవాలి, బాల్ ఎట్లొచ్చినా సరే దాన్ని నేను కొట్టగలగాలి, బాల్ ఎట్లొచ్చినా సరే నేను దాని బౌండరీకి ఎట్లా పంపించాలి అనేటువంటి స్కిల్స్ మీదనే మొత్తం ప్రతిరోజు ఒక చిన్నప్పటి నుంచి కట్టె బ్యాట్ పట్టుకుని ఆడాడు. కట్టె బ్యాట్ చిన్నగా మామూలు ఉత్త కట్టె బ్యాట్ మన పోరాలను పట్టి ఆడతారు కదా, అప్పుడప్పుడు ఉత్త కట్టె బ్యాట్ పట్టుకుని ఆడితే ఈరోజు సచిన్ టెండూల్కర్ నా బ్యాట్ పట్టు ప్లీజ్, నా బ్యాట్తో నాడు, నా బ్యాట్తో నాడు, నా బ్యాట్తో నాడు అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా సచిన్ టెండూల్కర్ ముందు క్యూ కడతాయి. ప్లీజ్ నా బ్యాట్ పట్టవా, నా బ్యాట్ పట్టి ఆడవా అని. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఒకసారి ఆ బ్యాట్ పట్టి కనుక ఆడితే ఆ కంపెనీ రేట్స్ అనేటువంటివి, ఆ కంపెనీ బ్రాండ్ అనేటువంటిది ప్రపంచంలో ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఆ కంపెనీ బ్యాట్ పట్టుకొని ఆడినందుకు అతనికి కోట్ల రూపాయలు ఇస్తుంది ఆ కంపెనీ, జస్ట్ కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీ చైతన్యలో నేను పనిచేస్తున్నాను. ఆ శ్రీ చైతన్యలో ఒక ఫోటో వస్తుంది, రోహిత్ శర్మది ఫోటో మీద రోహిత్ శర్మ ఫోటో వస్తుంది. రోహిత్ శర్మ ఏం చెప్పడు దాని గురించి, జస్ట్ వచ్చి ఇట్లా ఫోన్ ఇచ్చి నిలబడతాడు, ఇట్లా ఫోన్ ఇచ్చి నిలబడతాడు, జస్ట్ ఇట్లా వచ్చి ఫోన్ ఇచ్చి నిలబడతాడు. ఆ ఫోన్ ఇచ్చి నిలబడడానికి కోట్ల రూపాయలు. ఆ బ్రాండ్ అట్లా ఉంటుంది. వెన్ యూ క్రియేట్ వన్ బ్రాండ్ యువర్ సెల్ఫ్, యూ బికమ్ ఏ స్టార్ ఇన్ దిస్ యూనివర్స్. యూనివర్స్ లో స్టార్ ఉంటుంది. చమక్ మన ఎట్లా మెరుస్తుంటుంది? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సన్ ఈస్ ఏ స్టార్. చమక్ మన మెరుస్తుంది, ఈ ప్రపంచానికి మొత్తం వెళ్తున్న ఎట్లిస్తున్నాడు. అట్లా నీ మీద ఒక బ్రాండ్ ని నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే అది ఏ రంగమైనా సరే,
నువ్వు బిజినెసా, జాబా, లేకపోతే ఏదైనా సొంత స్కిల్సా, యాక్టింగా, ఏదైనా సరే నువ్వు ఏ బ్రాండ్ నువ్వు నమ్ముకుంటే ఆ బ్రాండ్లో నువ్వు సక్సెస్ సాధించాలి. అట్లా నువ్వు బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా నీ గురించి ఎవరికి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను పలానా అని చెప్పేసి నీ దగ్గరికి లైన్ కడుతుంటారు. నువ్వు ఒక సక్సెస్ సాధించిన తర్వాత నీ దగ్గరికి లైన్ కడతారు. అప్పుడు నీకు తిందామంటే కూడా టైం దొరకనంత బిజీ అయిపోతుంది, అంత బిజీ అయిపోతుంది. అప్పుడు నువ్వు నిజమైనటువంటి సక్సెస్ ఈ ప్రపంచంలో సాధించాలి. మరి అట్లా ఉందా? లక్ష్యం ఎవరికైనా ఉందా? లేదు, ఇప్పటి వరకు లేదు. ఇప్పటికైనా పెట్టుకోండి. మనలో చాలా మంది స్టాప్ చేయరు. ఒక బెకరే జీవితంలో వాడు సమాజం మొత్తం తిరిగి వాడు తిరిగి హాస్పిటల్స్, గుళ్ళు, గోపురాలు, కాలేజీలు, స్కూళ్ళు, చౌరస్తాలు అన్నీ తిరిగి వాడు మనుషులను చదువుతాడు. వాడు మనుషుల గురించి చదువుతాడు. అమ్మ ఈ ప్లేస్ లో మనుషులు ఇట్లుంటారు, వీడు ఇట్లుంటాడు, వాడు ఇట్లుంటాడు, వాడు అట్లుంటాడు, ఆడలు ఇట్లుంటారు, మొగలు ఇట్లుంటారు, ముసలోళ్ళు ఇట్లుంటారు, పిల్లలు ఇట్లుంటారు, పెద్దలు ఇట్లుంటారు, యువకులు ఇట్లుంటారు, టీనేజర్లు ఇట్లుంటారు అని అన్ని అర్థం చేసుకుంటాడు. వాడు అర్థం చేసుకొని అప్పుడు వాడికి అది ఆ స్కిల్స్ డెవలప్మెంట్ అయితే వాడు ఏం డెవలప్ అయితే వాడికి స్కిల్స్ డెవలప్ అయ్యి వాడు ఏం చేస్తాడంటే వాడు ఎట్లాంటి మనుషులు కనబడతారో చూసి ఆ మనుషులకు తగ్గట్టుగా వాడిని ఎట్లా బెగ్గింగ్ చేయాలి, వాని దగ్గర నుంచి నేను అనుకున్న పైసలు వాని దగ్గర నుంచి నేను ఎట్లా వసూలు చేసుకోవాలి, మీ దగ్గర 100 వసూలు చేసుకోవన్నా, 50 వసూలు చేసుకోవన్నా, 10 వసూలు చేసుకోవన్నా, 5 వసూలు చేసుకోవన్నా, ఆఖరికి 1 రూపాయి అయినా సరే వాడిని నేను వసూలు చేసుకుని పోవాలి అనేటువంటి స్కిల్స్ వాడిని నేర్చుకుంటాడు. మరొక బెగ్గరే గంతగానం సమాజంలో తిరిగి స్కిల్స్ నేర్చుకొని వాడు ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కు తగ్గట్టు వాడు బెగ్గింగ్ చేసుకొని వాడు ఇలా బెగ్గర్స్ లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఉద్యోగాలు చేసేటోని కంటే ఎక్కువ బెగ్గర్స్ లక్షల రూపాయలు సంపాదిస్తారు. అంటే మేము బెగ్గింగ్ చేయన్నా సార్ అని మీరు అనుకుంటే నాట్ బెగ్గింగ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాడు అది చిన్నది అని చెప్పేసి, ఆ వృత్తి చిన్నది అని చెప్పేసి, అది పనికిరాంది అని చెప్పేసి అందరూ హీనంగా చూసేటువంటి వృత్తి అని వాడు దాన్ని భావించకుండా వాడు ఒకే ఒక లక్ష్యం పెట్టుకుని వాడి మైండ్లో ఏంటిది, వాడు పైసా సంపాదించాలి. ఏం సంపాదించాలి? పైసా సంపాదించాలి. వాడి లక్ష్యంలో పైసా సంపాదించాలని లక్ష్యం పెట్టుకుంది కాబట్టి ఇవన్నీ వాడు ఏమైనా పట్టించుకుంటాడా? ఏం పట్టించుకోడు. ఓసారి దున్నపోతలు ఉన్నావు, నీకు ఏమైందిరా, ఎందుకు అడుగుకుంటున్నావురా అంటాడు వాడు. అయినా కానీ వాడు సప్పుడే పోతాడు. అరే ఇంకో దగ్గరికి పోతాడు, నీకు ఏం కష్టం వచ్చింది బిడ్డ, ఎందుకు అడుగుకుంటున్నావు బిడ్డ అని అంటాడు. ఇంకోటి అంటాడు, ఇవి చదువుకునే వయసులో నీకు ఎందుకురా, మంచిగా చదువుకోక అడుక్కునే ఎందుకురా అంటాడు వాడు. ఇవన్నీ అన్నా కానీ వాడు ఏమైనా పట్టించుకుంటాడా? ఏం పట్టించుకుంటాడు? ఏం పట్టించుకోడు. వాడి లక్ష్యం అంతా ఒకటి, ఎవడు ఏమని అనుకొని అంటే అన్నావు కానీ ఒక్క 5 రూపాయలు ఇవ్వా ఛాయ్ తాగుతా ఉంటాడు ఆఖరికి. అంటే వాళ్ళ లక్ష్యం అంతా దేని మీద ఉంది? పైసా మీద ఉంది. వాళ్ళ లక్ష్యం అంతా పైసా మీద ఉంది. కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్ గా నీ లక్ష్యం దేని మీద ఉండాలి? చదువు మీద ఉండాలి. వాట్ ద స్కిల్స్ యూ డెవలప్ ఇన్ ద స్టడీ, హౌ టు రీడ్, హౌ టు రైట్ అండ్ హౌ టు రెక్టిఫై యువర్ మిస్టేక్స్, దట్ షుడ్ బి యూ డెవలప్ యువర్ స్కిల్. అండర్స్టాండ్? సో కంపల్సరీ యాజ్ ఎ స్టూడెంట్ గా మనం ఎంత చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎంత చదివితే మనకు బాగుంటుంది, ఎన్ని గంటలు చదవాలి, మరి ఎలాంటి టాపిక్స్ చూజ్ చేసుకొని ఫస్ట్ చదవాలి, హార్డ్ టాపిక్స్ ఏవి, ఈజీ టాపిక్స్ ఏవి, మీడియం టాపిక్స్ ఏవి, వీటన్నిటి మీద మనం ఒక గ్రిప్ సంపాదించాలి. అవి ఎప్పుడు సంపాదిస్తావు? when you study all the book chapters, then you will get one clarity. నువ్వు అన్ని చాప్టర్స్ చదివినప్పుడు అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏమని? ఈ బుక్ లో సోషల్ లో ఈ చాప్టర్స్ కొంచెం ఆడు, ఈ చాప్టర్స్ చాలా ఈజీ, ఈ చాప్టర్స్ నుంచి ఇన్ని మార్క్స్ కవర్ అవుతున్నాయి, ఈ చాప్టర్ నుంచి 10 మార్క్స్ కవర్ అవుతున్నాయి, ఈ చాప్టర్స్ నుంచి 20 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఇవన్నిటిని నీకు నువ్వుగా ఎనలైజ్ చేసుకోగలుగుతావు. There is no support now when you complete hard work on your own skills. అండర్స్టాండ్? నీ ఓన్ స్కిల్స్ పైన నువ్వు కంప్లీట్ గా హార్డ్ వర్క్ చేసినప్పుడు అప్పుడు నీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నీకే ప్రతిదీ తెలుస్తుంది. అప్పుడు నీకు నువ్వుగానే నువ్వు ఎగ్జామ్ రాసొచ్చి ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పేసి నీకు నువ్వుగా బండ గుర్తుగా చెప్పవచ్చు.
అర్థమవుతుందా? టాపర్స్ వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఇవే, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉండే లక్షణాలు ఇవే. వాడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక్కొక్కడు గవర్నమెంట్ జాబ్ రాసిన తర్వాత కూడా మీకు జాబ్ వస్తుందా రాదా అంటే రాదని చెప్తాడు. ఎందుకంటే నేను మొత్తం చదివిన సంవత్సరం అంతా కానీ పేపరు నేను అనుకున్న విధంగా రాలేదు, నేను కొన్ని చాప్టర్స్ ఏవైతే మిస్ అయినో దాంట్లో నుంచి వాడు క్వశ్చన్లు అడిగింది కాబట్టి నేను అవి అటెంప్ట్ చేయలేకపోయినా కాబట్టి నాకు గవర్నమెంట్ జాబ్ మిస్ అవుతుంది అని వాడు పక్కాగా బండకుగా చెప్తాడు. కాన్ఫిడెన్స్ తో చదివినటువంటి వాడు, క్వశ్చన్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినటువంటి వాడు, ఏ చాప్టర్ నుంచి వచ్చిందని అబ్జర్వ్ చేసినటువంటి వాడు. మనం కూడా అట్లా చదవగలగాలి. అట్లా చదవగలిగితేనే మనం నెక్స్ట్ ఏ ఎంట్రన్స్ పోయినా కూడా, ఇఫ్ యు గో ఎంసెట్ ఎంట్రన్స్, ఇఫ్ యు గో నీట్ ఎంట్రన్స్, వాట్ ఆర్ ద ఎంట్రన్స్, ఇఫ్ యు గో in your future all subjects will cover from your third class to intermediate, from third class to intermediate. నువ్వు ఏ ఎంట్రన్స్ పోయినా సరే, నువ్వు ఫ్యూచర్ లో ఎంసెట్ రాసినా, నీట్ రాసినా, ఇంకేది రాసినా, జేఈ మెయిన్స్ రాసినా, అడ్వాన్స్ రాసినా, ఏది రాసినా కూడా కంపల్సరీ మనం 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి టెక్స్ట్ బుక్ లో నుంచే ప్రతిదీ దాంట్లోనే ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్ లో మనం పర్ఫెక్ట్ గా చదవగలిగితే మనకు ఇంకా ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు, ఏ కోచింగ్ సెంటర్ కు తర్వాత మనం వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. అంత పర్ఫెక్ట్ గా మన టెక్స్ట్ బుక్ లలో ఉంటుంది. మరి మనం చదువుతున్నామా అంత పర్ఫెక్ట్ గా? మనకు మనం ఒకసారి గట్టిగా చెప్పండి, నిజంగా అంత పర్ఫెక్ట్ చదివినామా? అంత పర్ఫెక్ట్ చదవలేదు. అంత పర్ఫెక్ట్ చదవలేదు కాబట్టి మన మీద మనకు భయం అవుతుంది, మన మీద మనకు కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుంది, అందుకే భయం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయేది ఏం లేదు. ఇప్పుడే మీ లైఫ్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి. నిజంగా వాస్తవానికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీ లైఫ్ నిజమైన జర్నీ. ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ గడిపినటువంటి చిన్న పిల్లల జీవితం మీరు. ఇప్పటి నుంచి మీరు నిజమైనటువంటి పోటీ ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది. రేపటి నుంచే నిజమైన పోటీ ప్రపంచంలోకి మీరు ఎంటర్ అవుతారు. ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడాలి అని అంటే ఈ రోజు నుంచి మీరు టెక్స్ట్ బుక్స్ ని, ప్రతి పుస్తకాన్ని వదలకుండా చదివి దాన్ని మొత్తం తిప్పి పిండి వేసి జ్యూస్ చేసుకుని తాగాలి. అంత ఘోరంగా మనం చదవగలిగితేనే ఈ పోటీ ప్రపంచం లోపల మనం నిలబడి మనకంటూ ఒక స్థాయిని, ఒక ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ టెండూల్కర్ అందరూ తెలుసా? సచిన్ తెలుసా? తెలుసా? ఎవడాడు? క్రికెటర్ కాదు, క్రికెటరేనా? ఇప్పుడు సచిన్ అనగానే ఒకే ఒక పేరు చెప్పారు మీరు, సచిన్ టెండూల్కర్ క్రికెటర్ అని చెప్పారు. సచిన్ ఒకడే ఉన్నాడా ఈ భూ ప్రపంచం మీద? ఎంతమంది ఉన్నారు? బొచ్చడి మంది ఉన్నారు. బొచ్చడి మంది ఉన్నారు. సచిన్ టెండూల్కర్లు కొన్ని వందల మంది, వేల మంది ఈ భూమి మీద కొన్ని వందల వేల మంది సచిన్ ఉన్నారు. సచిన్ అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు. కానీ సచిన్ అని పేరు పెట్టగానే ఒకే ఒక మనకు మన మనస్సులో మెదిలినటువంటి ఒక ఇమేజ్ ఏంటిది? ఒక క్రికెటర్. వై? బికాస్ ఈస్ క్రియేటెడ్ ఈజ్ ఓన్ బ్రాండ్. ఈస్ క్రియేటెడ్ ఈజ్ ఓన్ బ్రాండ్. అతను తనకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. సచిన్ అనే పేరు చెప్తే నేను తప్ప ఈ భూమి మీద ఎవ్వడు గుర్తు రావద్దు అనేటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాడు. కాబట్టి ఈ రోజు ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడా సచిన్ అనగానే ఈజ్ ఎ టెండూల్కర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది క్రికెట్ అని చెప్తారు. ఈజ్ సచిన్ టెండూల్కర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద క్రికెట్ అని చెప్తారు. వై? బికాస్ ఈజ్ క్రియేటెడ్ లైక్ బ్రాండ్. అతను ఒక్కటే ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ఈ మొత్తం క్రికెట్ లో నేను ప్రతి స్కిల్ నేర్చుకోవాలి, బాల్ ఎట్లొచ్చినా సరే దాన్ని నేను కొట్టగలగాలి, బాల్ ఎట్లొచ్చినా సరే నేను దాని బౌండరీకి ఎట్లా పంపించాలి అనేటువంటి స్కిల్స్ మీదనే మొత్తం ప్రతిరోజు ఒక చిన్నప్పటి నుంచి కట్టె బ్యాట్ పట్టుకుని ఆడాడు. కట్టె బ్యాట్ చిన్నగా మామూలు ఉత్త కట్టె బ్యాట్ మన కూరగాయలు పట్టి ఆడతారు కదా, అప్పుడప్పుడు ఉత్త కట్టె బ్యాట్ పట్టుకుని ఆడితే ఈరోజు సచిన్ టెండూల్కర్ నా బ్యాట్ పట్టు ప్లీజ్, నా బ్యాట్తో నాడు, నా బ్యాట్తో నాడు, నా బ్యాట్తో నాడు అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా సచిన్ టెండూల్కర్ ముందు క్యూ కడతాయి. ప్లీజ్ నా బ్యాట్ పట్టవా, నా బ్యాట్ పట్టి ఆడవాలి. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఒకసారి ఆ బ్యాట్ పట్టి కనుక ఆడితే ఆ కంపెనీ రేట్స్ అనేటువంటివి, ఆ కంపెనీ బ్రాండ్ అనేటువంటిది ప్రపంచంలో ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఆ కంపెనీ బ్యాట్ పట్టుకొని ఆడినందుకు అతనికి కోట్ల రూపాయలు ఇస్తుంది ఆ కంపెనీ, జస్ట్ కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీ చైతన్య నేను పనిచేస్తున్నాను.
ఆ శ్రీ చైతన్యల ఒక ఫోటో వస్తుంది రోహిత్ శర్మది ఫోటో మీద. రోహిత్ శర్మ ఫోటో వస్తుంది. రోహిత్ శర్మ ఏం చెప్పడు దాని గురించి, జస్ట్ వచ్చి ఇట్లా ఫోన్ ఇచ్చి నిలబడతాడు, ఇట్లా ఫోన్ ఇచ్చి నిలబడతాడు, జస్ట్ ఇట్లా వచ్చి ఫోన్ ఇచ్చి నిలబడతాడు. ఆ ఫోన్ ఇచ్చి నిలబడడానికి కోట్ల రూపాయలు. ఆ బ్రాండ్ అట్లా ఉంటుంది. వెన్ యూ క్రియేట్ వన్ బ్రాండ్ యువర్ సెల్ఫ్ యూ బికమ్ ఏ స్టార్ ఇన్ దిస్ యూనివర్స్. యూనివర్స్ లో స్టార్ ఉంటుంది. చమక్ చమక్ మనం ఎట్లా మెరుస్తుంటారు, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సన్ ఈస్ ఏ చమక్ చమక్ మనం మెరుస్తుంది, ఈ ప్రపంచానికి మొత్తం వెళ్తున్న ఎట్టిస్తున్నాడు. అట్లా నీ మీద ఒక బ్రాండ్ నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే అది ఏ రంగమైనా సరే, నువ్వు బిజినెసా, జాబా, లేకపోతే ఏదైనా సొంత స్కిల్సా, యాక్టింగా, ఏదైనా సరే, నువ్వు ఏ బ్రాండ్ నువ్వు నమ్ముకుంటే ఆ బ్రాండ్ లో నువ్వు సక్సెస్ సాధించాలి. అట్లా నువ్వు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా నీ గురించి ఎవరికి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను పలానా అని చెప్పేసి నీ దగ్గరికి లైన్ కడుతుంటారు. నువ్వు ఒక సక్సెస్ సాధించిన తర్వాత నీ దగ్గరికి లైన్ కడతారు. అప్పుడు నీకు తిన్నామంటే కూడా టైం దొరకనంత బిజీ అయిపోతుంది, అంత బిజీ అయిపోతుంది. అప్పుడు నువ్వు నిజమైనటువంటి సక్సెస్ ఈ ప్రపంచంలో సాధించావు. మరి అట్లా ఉందా లక్ష్యం ఎవరికైనా ఉందా? లేదు, ఇప్పటి వరకు లేదు. ఇప్పటికైనా పెట్టుకోండి. మనలో చాలా మంది స్టాప్ చేయరు. ఒక బెగ్గరే జీవితంలో వాడు సమాజం మొత్తం తిరిగి వాడు తిరిగి హాస్పిటల్స్, గుళ్ళు, గోపురాలు, కాలేజీలు, స్కూళ్ళు, చౌరస్తాలు అన్నీ తిరిగి వాడు మనుషులను చదువుతాడు. వాడు మనుషుల గురించి చదువుతాడు. అమ్మ ఈ ప్లేస్ లో మనుషులు ఇట్లుంటారు, వీడు ఇట్లుంటారు, వాడు ఇట్లుంటాడు, వాడు అట్లుంటాడు, ఆడలు ఇట్లుంటారు, మొగలు ఇట్లుంటారు, ముసలోళ్ళు ఇట్లుంటారు, పిల్లలు ఇట్లుంటారు, పెద్దలు ఇట్లుంటారు, యువకులు ఇట్లుంటారు, టీనేజ్ వాళ్ళు ఇట్లుంటారు అని అన్ని అర్థం చేసుకుంటాడు. వాడు అర్థం చేసుకొని అప్పుడు వాడికి అది ఆ స్కిల్స్ డెవలప్మెంట్ అయితే వాడు ఏం డెవలప్ అయితే వాడికి స్కిల్స్ డెవలప్ అయ్యి వాడు ఏం చేస్తాడంటే వాడు ఎట్లాంటి మనుషులు కనబడతారో చూసి ఆ మనుషులకు తగ్గట్టుగా వాడిని ఎట్లా బెగ్గింగ్ చేయాలి, వాని దగ్గర నుంచి నేను అనుకున్న పైసలు వాని దగ్గర నుంచి నేను ఎట్లా వసూలు చేసుకోవాలి, వీని దగ్గర 100 వసూలు చేసుకోవన్నా, 50 వసూలు చేసుకోవన్నా, 10 వసూలు చేసుకోవన్నా, 5 వసూలు చేసుకోవన్నా, ఆఖరికి 1 రూపాయి అయినా సరే వాడిని నేను వసూలు చేసుకునే పోవాలి అనేటువంటి స్కిల్స్ వాడిని నేర్చుకుంటాడు. మరొక బెగ్గరే గంతగాను సమాజంలో తిరిగి స్కిల్స్ నేర్చుకొని వాడు ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కు తగ్గట్టు వాడు బెగ్గింగ్ చేసుకొని వాడి బెగ్గర్స్ లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఉద్యోగాలు చేసేటోని కంటే ఎక్కువ బెగ్గర్స్ లక్షల రూపాయలు సంపాదిస్తారు. అంటే మేము బెగ్గింగ్ చేయను సార్ అని మీరు అనుకుంటున్నారు. నాట్ బెగ్గింగ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాడు అది చిన్నది అని చెప్పేసి, ఆ వృత్తి చిన్నది అని చెప్పేసి, అది పనికిరాంది అని చెప్పేసి అందరూ హీనంగా చూసేటువంటి వృత్తి అని వాడు దాన్ని భావించకుండా వాడు ఒకే ఒక లక్ష్యం పెట్టుకుని వాడి మైండ్ లో ఏంటిది, వాడు పైసా సంపాదించాలి. ఏం సంపాదించాలి? పైసా సంపాదించాలి. వాడి లక్ష్యంలో పైసా సంపాదించాలని లక్ష్యం పెట్టుకుంటు కాబట్టి ఇవన్నీ వాడు ఏమైనా పట్టించుకుంటాడా? ఏం పట్టించుకుంటాడు. ఓసారి దున్నపోతలు ఉన్నావు, నీకు ఏమైందిరా, ఎందుకు అడుగుతున్నావురా అంటాడు ఒకడు. అయినా కానీ వాడు సప్పుడే పోతాడు. అరే ఇంకో దగ్గరికి పోతాడు, నీకేం కష్టం వచ్చింది బిడ్డ, ఎందుకు అడుగుతున్నావు బిడ్డ అని అంటారు ఒకరు. ఇంకోటి అంటాడు, ఇవి చదువుకునే వయసులో నీకు ఎందుకురా, మంచిగా చదువుకోక అడుక్కున్నాడు ఎందుకురా అంటాడు ఒకడు. ఇవన్నీ అన్నా కానీ వాడు ఏమైనా పట్టించుకుంటాడా? ఏం పట్టించుకుంటాడు? ఏం పట్టించుకోడు. వాడి లక్ష్యం అంతా ఒకటి, ఎవడు ఏమని అనుకొని అంటే అన్నావు కానీ ఒక్క 5 రూపాయలు ఏవా, ఒక్క 5 రూపాయలు ఏవా, ఛాయ్ తాగుతా ఉంటాడు ఆఖరికి. అంటే వాళ్ళ లక్ష్యం అంతా దేని మీద ఉంది? పైసా మీద ఉంది. వాళ్ళ లక్ష్యం అంతా పైసా మీద ఉంది. కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్ గా నీ లక్ష్యం దేని మీద ఉండాలి? చదువు మీద ఉండాలి. వాట్ ద స్కిల్స్ యూ డెవలప్ ఇన్ ద స్టడీ, హౌ టు రీడ్, హౌ టు రైట్ అండ్ హౌ టు రెక్టిఫై యువర్ మిస్టేక్స్, దట్ షుడ్ బి యూ డెవలప్ యువర్ స్కిల్. అండర్స్టాండ్? సో కంపల్సరీ యాజ్ ఎ స్టూడెంట్ గా మనం ఎంత చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎంత చదివితే మనకు బాగుంటుంది, ఎన్ని గంటలు చదవాలి, మరి ఎలాంటి టాపిక్స్ ను చూస్ చేసుకొని ఫస్ట్ చదవాలి, హార్డ్ టాపిక్స్ ఏవి, ఈజీ టాపిక్స్ ఏవి, మీడియం టాపిక్స్ ఏవి, వీటన్నిటి మీద మనం ఒక గ్రిప్ సంపాదించాలి. అవి ఎప్పుడు సంపాదిస్తావు? వెన్ యూ స్టడీ ఆల్వేస్, వెన్ యూ స్టడీ ఆల్ ద బుక్ చాప్టర్స్, దెన్ యూ విల్ గెట్ వన్ క్లారిటీ.
నువ్వు అన్ని చాప్టర్స్ చదివినప్పుడు అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది ఏమని, ఓ ఈ బుక్ లో సోషల్ లో ఈ చాప్టర్స్ కొంచెం ఆడు, ఈ చాప్టర్స్ చాలా ఈజీ, ఈ చాప్టర్స్ నుంచి ఇన్ని మార్క్స్ కవర్ అవుతున్నాయి, ఈ చాప్టర్ నుంచి 10 మార్క్స్ కవర్ అవుతున్నాయి, ఈ చాప్టర్స్ నుంచి 20 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఇవన్నిటిని నీకు నువ్వుగా ఎనలైజ్ చేసుకోగలుగుతావు. There is no support now when you complete hard work on your own skills. Understand? నీ ఓన్ స్కిల్స్ పైన నువ్వు కంప్లీట్ గా హార్డ్ వర్క్ చేసినప్పుడు అప్పుడు నీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నీకే ప్రతిదీ తెలుస్తుంది. అప్పుడు నీకు నువ్వుగానే నువ్వు ఎగ్జామ్ రాసొచ్చి ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పేసి నీకు నువ్వుగా బండగుర్తుగా చెప్పవచ్చు. అర్థమవుతుందా? టాపర్స్ వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఇవే, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉండే లక్షణాలు ఇవే. వాడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక్కొక్కడు గవర్నమెంట్ జాబ్ రాసిన తర్వాత కూడా నీకు జాబ్ వస్తుందా రాదా అంటే రాదని చెప్తాడు. ఎందుకంటే నేను మొత్తం చదివిన సంవత్సరం అంతా కానీ పేపరు నేను అనుకున్న విధంగా రాలేదు, నేను కొన్ని చాప్టర్స్ ఏవైతే మిస్ అయినో దాంట్లో నుంచి వాడు క్వశ్చన్లు అడిగింది కాబట్టి నేను అవి అటెంప్ట్ చేయలేకపోయినా కాబట్టి నాకు గవర్నమెంట్ జాబ్ మిస్ అవుతుంది అని వాడు పక్కాగా బండకుగా చెప్తాడు. కాన్ఫిడెన్స్ తో చదివినటువంటి వాడు, క్వశ్చన్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినటువంటి వాడు, ఏ చాప్టర్ నుంచి వచ్చిందని అబ్జర్వ్ చేసినటువంటి వాడు. మనం కూడా అట్లా చదవగలగాలి. అట్లా చదవగలిగితేనే మనం నెక్స్ట్ ఏ ఎంట్రన్స్ పోయినా కూడా, ఇఫ్ యు గో ఎంసెట్ ఎంట్రన్స్, ఇఫ్ యు గో నీట్ ఎంట్రన్స్, వాట్ ఆర్ ద ఎంట్రన్స్, ఇఫ్ యు గో ఇన్ యువర్ ఫ్యూచర్ ఆల్ సబ్జెక్ట్స్ విల్ కవర్ ఫ్రమ్ యువర్ థర్డ్ క్లాస్ టు ఇంటర్మీడియట్. ఫ్రమ్ థర్డ్ క్లాస్ టు ఇంటర్మీడియట్ నువ్వు ఏ ఎంట్రన్స్ పోయినా సరే, నువ్వు ఫ్యూచర్ లో ఎంసెట్ రాసినా, నీట్ రాసినా, ఇంకేది రాసినా, జేఈ మెయిన్స్ రాసినా, అడ్వాన్స్ రాసినా, ఏది రాసినా కూడా కంపల్సరీ మనం 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి టెక్స్ట్ బుక్ లో నుంచే ప్రతిదీ దాంట్లోనే ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్ లో మనం పర్ఫెక్ట్ గా చదవగలిగితే మనకు ఇంకా ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు, ఏ కోచింగ్ సెంటర్ కు తర్వాత మనం వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. అంత పర్ఫెక్ట్ గా మన టెక్స్ట్ బుక్ లలో ఉంటుంది. మరి మనం చదువుతున్నామా అంత పర్ఫెక్ట్ గా? మనం ఒకసారి గట్టిగా చెప్పండి, నిజంగా అంత పర్ఫెక్ట్ చదివినామా? అంత పర్ఫెక్ట్ చదవలేదు. అంత పర్ఫెక్ట్ చదవలేదు కాబట్టి మన మీద మనకు భయం అవుతుంది, మన మీద మనకు కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుంది, అందుకే భయం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయేది ఏం లేదు. ఇప్పుడే మీ లైఫ్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి. నిజంగా వాస్తవానికి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీ లైఫ్ నిజమైన జర్నీ. ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ గడిపినటువంటి చిన్న పిల్లల జీవితం మీరు. ఇప్పటి నుంచి మీరు నిజమైనటువంటి పోటీ ప్రపంచంలోకి ఎంటర్ అవుతారు. రేపటి నుంచే నిజమైన పోటీ ప్రపంచంలోకి మీరు ఎంటర్ అవుతారు. ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడాలి అని అంటే ఈ రోజు నుంచి మీరు టెక్స్ట్ బుక్స్ ని, ప్రతి పుస్తకాన్ని వదలకుండా చదివి దాన్ని మొత్తం పిప్పి పిండి వేసి జ్యూస్ చేసుకుని తాగాలి. అంత ఘోరంగా మనం చదవగలిగితేనే ఈ పోటీ ప్రపంచం లోపల మనం నిలబడి మనకంటూ ఒక స్థాయిని, ఒక ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ టెండూల్కర్ అందరు తెలుసా? సచిన్ తెలుసా? తెలుసా? ఎవడాడు? క్రికెటర్ కాదు, క్రికెటరేనా? ఇప్పుడు సచిన్ అనగానే ఒకే ఒక పేరు చెప్పారు మీరు, సచిన్ టెండూల్కర్ క్రికెటర్ అని చెప్పారు. సచిన్ ఒకడే ఉన్నాడా ఈ భూ ప్రపంచం మీద? ఎంతమంది ఉన్నారు? బొచ్చడి మంది ఉన్నారు. సచిన్ టెండూల్కర్ లో కొన్ని వందల మంది, వేల మంది ఈ భూమి మీద కొన్ని వందలు వేల మంది సచిన్లు ఉన్నారు. సచిన్ అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు. కానీ సచిన్ అని పేరు పెట్టగానే ఒకే ఒక మనకు మన మనస్సులో మెదిలినటువంటి ఒక ఇమేజ్ ఏంటిది? ఒక క్రికెటర్. వై? బికాస్ ఈస్ క్రియేటెడ్ హిస్ ఓన్ బ్రాండ్. అతను తనకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. సచిన్ అనే పేరు చెప్తే నేను తప్ప ఈ భూమి మీద ఎవ్వడు గుర్తు రావద్దు అనేటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. కాబట్టి ఈ రోజు ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడా సచిన్ అనగానే ఈజ్ ఎ టెండూల్కర్, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది క్రికెట్ అని చెప్తారు. సచిన్ టెండూల్కర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద క్రికెట్ అని చెప్తారు. వై? బికాస్ ఈజ్ క్రియేటెడ్ లైక్ బ్రాండ్. అతను ఒక్కటే ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ఈ మొత్తం క్రికెట్ లో నేను ప్రతి స్కిల్ నేర్చుకోవాలి, బాల్ ఎట్లొచ్చినా సరే దాన్ని నేను కొట్టగలగాలి, బాల్ ఎట్లొచ్చినా సరే నేను దాని బౌండరీకి ఎట్లా పంపించాలి అనేటువంటి స్కిల్స్ మీదనే మొత్తం ప్రతిరోజు ఒక చిన్నప్పటి నుంచి కట్టె బ్యాట్ పట్టుకుని ఆడిండు. కట్టె బ్యాట్
చిన్నగా మామూలు ఉత్త కట్టె బ్యాట్ మన పోరాలను పట్టి ఆడతారు కదా అప్పుడప్పుడు, ఉత్త కట్టె బ్యాట్ పట్టుకుని ఆడితే ఈరోజు సచిన్ టెండూల్కర్ నా బ్యాట్ పట్టు ప్లీజ్, నా బ్యాట్తో నాడు, నా బ్యాట్తో నాడు, నా బ్యాట్తో నాడు అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా సచిన్ టెండూల్కర్ ముందు క్యూ కడతాయి, ప్లీజ్ నా బ్యాట్ పట్టవా, నా బ్యాట్ పట్టి ఆడవా అని. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఒకసారి ఆ బ్యాట్ పట్టి కనుక ఆడితే ఆ కంపెనీ రేట్స్ అనేటువంటివి, ఆ కంపెనీ బ్రాండ్ అనేటువంటిది ప్రపంచంలో ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఆ కంపెనీ బ్యాట్ పట్టుకొని ఆడినందుకు అతనికి కోట్ల రూపాయలు ఇస్తుంది ఆ కంపెనీ, జస్ట్ కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీ చైతన్యలో నేను పనిచేస్తున్నాను. ఆ శ్రీ చైతన్యలో ఒక ఫోటో వస్తుంది రోహిత్ శర్మది ఫోటో మీద, రోహిత్ శర్మ ఫోటో వస్తుంది. రోహిత్ శర్మ ఏం చెప్పడు దాని గురించి, జస్ట్ వచ్చి ఇట్లా ఫోన్ ఇచ్చి నిలబడతాడు, ఇట్లా ఫోన్ ఇచ్చి నిలబడతాడు, జస్ట్ ఇట్లా వచ్చి ఫోన్ ఇచ్చి నిలబడతాడు. ఆ ఫోన్ ఇచ్చి నిలబడడానికి కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు. ఆ బ్రాండ్ అట్లా ఉంటుంది. వెన్ యూ క్రియేట్ వన్ బ్రాండ్ యువర్ సెల్ఫ్, యూ బికమ్ ఏ స్టార్ ఇన్ దిస్ యూనివర్స్. యూనివర్స్ లో స్టార్ ఉంటుంది, చమక్ చమక్ మనం ఎట్లా మెరుస్తుంటాడు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సన్ ఈజ్ ఏ స్టార్, చమక్ చమక్ మనం మెరుస్తుంది, ప్రపంచానికి మొత్తం వెళ్తున్న ఎట్టిస్తున్నాడు. అట్లా నీ మీద ఒక బ్రాండ్ నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే అది ఏ రంగమైనా సరే, నువ్వు బిజినెసా, జాబా, లేకపోతే ఏదైనా సొంత స్కిల్సా, యాక్టింగా, ఏదైనా సరే, నువ్వు ఏ బ్రాండ్ నువ్వు నమ్ముకుంటే ఆ బ్రాండ్ లో నువ్వు సక్సెస్ సాధించాలి. అట్లా నువ్వు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా నీ గురించి ఎవరికి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను పలానా అని చెప్పేసి నీ దగ్గరికి లైన్ కడుతుంటారు. నువ్వు ఒక సక్సెస్ సాధించిన తర్వాత నీ దగ్గరికి లైన్ కడతారు. అప్పుడు నీకు తిందామంటే కూడా టైం దొరకనంత బిజీ అయిపోతుంది, అంత బిజీ అయిపోతుంది. అప్పుడు నువ్వు నిజమైనటువంటి సక్సెస్ ఈ ప్రపంచంలో సాధించింది. మరి అట్లా ఉందా అక్షరం ఎవరికైనా దీంట్లో ఉందా? లేదు, ఇప్పటి వరకు లేదు. ఇప్పటికైనా పెట్టుకోండి. మనలో చాలా మంది స్టాప్ చేయరు.